ఐపీఎల్ 2023 నుంచి క్రికెట్లో కొత్తగా మనం చూస్తున్న రూల్ ఇంపాక్ట్ ప్లేయర్. మ్యాచ్ కొనసాగుతున్నప్పుడు జట్టు అవసరాలకు అనుగుణంగా ప్లేయర్ను స్వాప్ చేయడానికి వీలు కల్పించే రూల్ ఇది. ఐపీఎల్ దశను మార్చేసింది. దీని ఇంప్లిమెంట్ పై హాట్ డిబేట్ సాగుతోంది. నెక్స్ట్ వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అమల్లోకి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇది ఇంప్లిమెంట్ కావడం అంటూ జరిగితే అన్ని ఫార్మాట్లో కూడా బౌలర్లకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే వాదనలు కూడా లేకపోలేదు. అయితే దీనిపై తొలిసారిగా స్పందించారు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జైషా. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పర్మనెంట్ కాదని తేల్చి చెప్పారు. ఐపీఎల్ తదుపరి ఎడిషన్స్ లో దీన్ని ఉపయోగించాలా వద్దా అనే విషయంపై స్టేక్ హోల్డర్స్ తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను అమలు చేయడంపై ఇంకా చర్చించలేదని జైషా వివరించారు. ఈ రూల్ ప్రస్తుతానికి ఒక టెస్ట్ కేస్ అని అభివర్ణించారు. ఈ రూల్ వల్ల ఐపీఎల్ లో ప్రతి గేమ్ లో కూడా ఇద్దరు భారత ఆటగాళ్లకు ఆడే అవకాశం లభించిందని గుర్తు చేశారు. ఇక దీని అమలుపై ప్లేయర్స్, ఫ్రాంచైజీలు, బ్రాడ్కాస్ట్లతో సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. ఈ రూల్ శాశ్వతం కానప్పటికీ మున్ముందు అమలు కాబోదని గ్యారెంటీ ఇవ్వలేమని జైషా చెప్పారు. మ్యాచ్ పై ఈ రూల్ నిజంగానే ఇంపాక్ట్ చూపిస్తోందని, గేమ్ ను మరింత ఆసక్తిగా మారుస్తుందో లేదో మనం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ రూల్ సరైంది కాదని ఏ ప్లేయర్ అయినా భావిస్తే వాళ్లతో తాము మాట్లాడతామని, ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్స్ తమ వరకు రాలేదని జైషా వివరించారు. దీన్ని అంతర్జాతీయ క్రికెట్ కు వర్తింపజేయడంపై టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.